యొక్క అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు नंबर 34 अंడి భారతి అమరారాణి लक्ष्मी हारिका okay basic knowledge about Python and okay so what kind of job are you looking so I'm into renewable energy so okay okay after speaking so are you interested only in IT or are you flexible with any job? So do you have any relation constraint? How much salary? What's the salary expectation? Department prepared to work, sir. And how many? What are your hobbies? Are you all excited? సో ఎంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేకపోతే అందరూ కూడా ఫ్రెషర్స్ అయినా? వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఓకే, కొంతమంది ఉన్నారు. సో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు వచ్చాము ఇక్కడ అనేది. మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎవరైతే చదువుకొని అవకాశాల కోసం చూస్తున్నారు, వారికి సరైన మరి మార్గం దొరకట్లేదనే విషయంపై నేను నాకు సంబంధించిన కొంతమందితో మాట్లాడినప్పుడు, వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, మా కంపెనీలో హైరింగ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను చెప్పాను, మాది రిమోట్ కాన్స్టిట్యుయెన్సీ, టాలెంట్ బాగుంది కానీ అవకాశాలు రావట్లేదు, సో వై నాట్ బీ కొలాబరేట్ అని చెప్పినప్పుడు తప్పకుండా సో మేము వస్తాము, వచ్చి అక్కడ మరి వాళ్ళకున్న ఆపర్చునిటీస్ చెప్తా అన్నారు. సో ముఖ్యంగా నేనే వచ్చి ఇంటర్వ్యూ చేస్తానంటే ఎటువంటి, ఎందుకంటే మామూలుగా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్ ఫీ అంటారు, లేకపోతే ఇంకో డబ్బులు అంటారు. జీరో మనీ తోటి మీరు మీ కాన్ఫిడెన్స్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని, అలాగే మీకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే జాబ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరేంటంటే చేయాల్సింది, మీరందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. నాకు జాబ్ జంగారెడ్డిగూడెంలో కావాలి, లేకపోతే ఏలూరులో కావాలి, ఇంటి పక్కనే కావాలంటే మాత్రం ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, యాక్ట్ గ్లోబల్లీ, థింక్ గ్లోబల్లీ. సో మీరు నిజంగా మీరు ప్రూవ్ చేసుకోవాలి, జాబ్ కావాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండి ఓపెన్ మైండ్తో ఉండండి. నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు 5,000 రూపాయలతో స్టార్ట్ చేశాను నా కెరీర్ని. సో అలాగే మీరు వచ్చిన ఆపర్చునిటీని అన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని మరి ఫార్వర్డ్కి వెళ్తే తప్పకుండా మీరు ఒకరోజు మీరే కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు, లేదా మీరే ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్గా ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండండి, కాన్ఫిడెన్స్ చూపించండి. మీకు రాపోయినా కూడా రాదని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు
మాట్లాడితే తెలుస్తుంది మీ దగ్గర టాలెంట్ ఏముంది, తర్వాత మిమ్మల్ని ఎట్లా ఫిల్టర్ చేయొచ్చో తెలుస్తుంది. సో ఎవరు కూడా నర్వస్ ఫీల్ అవ్వద్దు, ధైర్యంగా ఇంటర్వ్యూ తీసుకోండి. నిన్న చింతలపూడిలో చేసాము, ఒక 139 మెంబర్స్ని మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అన్ని మండలాలు ఫినిష్ అయిన తర్వాత December 2nd ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు మేము అనౌన్స్ చేస్తాం. డైరెక్ట్గా మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ అందరినీ పిలిచి మరి వాళ్ళకి ఫైనల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి December 7th కానీ 8th కానీ వస్తారు. దానికి ప్రిపరేషన్ కూడా మీకు అంతా చేపిస్తాము. దాంట్లో మీరు కనుక త్రూ అవుతే ఇంకా నెక్స్ట్ మీకు ఆల్మోస్ట్ జాబ్ ఆఫరే ఉంటుంది.